పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అత్తగారింట్లో ఉండకుండా, లేదు భర్త దగ్గర ఉండకుండా, పుట్టింటికి వెళ్ళిపోయి రాకుండా ఉంటే, లేదు అలాగే ఉండిపోయి విడాకులకు కూడాను ఒప్పుకోకపోతే భర్త ఎప్పుడు కోర్టులో కేసు దాఖలు చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలోని అంశం అండి. ఇప్పుడు కోర్టు దృష్టిలో భార్య ఇంటికి వెళ్ళిపోయింది అనే ఒక్క కారణం సరిపోదండి. ఎందుకు వెళ్ళింది, తప్పెవరిది, తిరిగి రావడానికి రప్పించడానికి ప్రయత్నాలు ఏమన్నా జరిగాయా, మధ్యవర్తిత్వం అంటే మీడియేషన్ ఏమన్నా జరిగిందా, జరిగితే ఏమైంది, ఏమన్నా కాగితాల మీద రాసుకున్నారా, క్రూరత్వం ఉందా, భార్య ఏమన్నా రిటర్న్గా కారణాలు చెప్పిందా, అంటే ప్రస్తుత పరిస్థితులు ఈమెయిల్స్ అవి ఉంటాయనుకోండి, కొన్ని వాట్సాప్లో ఉంటాయనుకోండి, రుజువులు కానీ లేకపోతే సాక్ష్యాలు కానీ పరోక్షంగా ఏమన్నా చూపించిందా, ఇవన్నీ కోర్టు పరిశీలిస్తుందండి. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి భర్తకి, అంటే భార్య కనుక పుట్టింటికి వెళ్ళిపోతే. నెంబర్ 1, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే నా భార్య సరైన కారణం లేకుండా నన్ను విడిచి వెళ్ళిపోయింది కాబట్టి కోర్టు ఆమెని తిరిగి కాపురానికి రప్పించాలి అని ఆదేశించండి అని కోర్టును వేరుకోవడం, అంటే నా వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించండి అని సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ దీని గురించి చెప్తుందండి. ఇంకొక మార్గం ఉంది, అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ కాకుండా ఇంకొక మార్గం కూడా ఉంది, డైవర్స్ పిటిషన్ వేసుకోవడం. అంటే ఏంటి, నేరుగా విడాకులు కోరటం అన్నమాట. దీనికి కారణాలు ఉంటాయండి, ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి. డెసర్షన్ కింద ఒక పిటిషన్ వేసుకోవచ్చు, అంటే నన్ను విడిచి వెళ్ళిపోయింది, లేదు క్రూయల్టీ అంటే మానసిక శారీరక క్రూరత్వం, అట్లాగే 3 ఇతర చట్టబద్ధమైన కారణాలు ఏమంటే కూడా మనం చూపెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు సుఖ వ్యాధులు ఉన్నాయనుకోండి, అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయనుకోండి, మతి స్థిమితం లేదనుకోండి, ఈ కారణం చూపెట్టి విడాకులు కోరచ్చు అనమాట. అయితే భార్య ధర క్రూరత్వం ఉందనుకోండి, ఇందాక నేను చెప్పినట్టుగా. ఇప్పుడు డెసర్షన్ అనే ఒక పదం వాడే నేను. డెసర్షన్ అంటే వదిలి వెళ్ళిపోవడం అనమాట. అంటే డిక్లేర్ మై వైఫ్ యాజ్ ఎ డెజర్టర్ అని ఒక పిటిషన్ వేసుకోవచ్చు. ఈ డెసర్షన్ కూడాను టైం లిమిట్ ఉంటుందండి. ఆ టైం లిమిట్ ఏంటంటే 2 సంవత్సరాలు. అంటే భార్య కనీసం 2 సంవత్సరాలు, అంటే కంటిన్యూస్గా 365 × 365 రోజులు, లీప్ సంవత్సరం వచ్చి ఇంకొక రోజు ఎక్కువ వచ్చిందనుకోండి, అది కూడాను లెక్కలోకి వస్తుందన్నమాట. అలా భర్తను కనుక విడిచి వేరుగా ఉంటే డెజర్షన్ అనే గ్రౌండ్ కింద విడాకుల పిటిషన్ వేసుకోవచ్చు భర్త. ఇప్పుడు మధ్యలో నిజమైన దాంపత్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగకూడదండి. 2 years కంటిన్యూస్గా ఉండాలి. ఈ లోపల కనుక మొత్తం నిశ్శబ్దమే ఉందనుకోండి భార్య దగ్గర నుంచి, ఇతనుకి విడాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా కోర్టు రకరకాలుగా పరీక్షలకు గురి చేస్తుంది ఆ భర్తని, ప్రూఫ్స్ అడుగుతుంది, వాళ్ళకి నోటీసులు పంపిస్తుంది. ఆ నోటీసు కరెక్ట్గా సర్వ్ అయిందా లేదా కూడా చూస్తుంది అనమాట. కోర్టు అంతా ఆషామాషిగా అలా పిటిషన్ ఏం కానీ ఇలా క్యాజువల్గా విడాకులు ఇచ్చేయదు, లేకపోతే డెసర్ట్ అని డిక్లేర్ చేయదండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, పెళ్ళైన 1 సంవత్సరం పూర్తయ్యేంత వరకు సాధారణ పరిస్థితుల్లో విడాకుల పిటిషను దాఖలు చేయడానికి కుదరదు. మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసి మనం 2 years అనుకున్నాం కదా, కానీ 1 year లోపలే కనుక పిటిషన్ వేయాల్సి వస్తే దానికి ఇదమిద్దమైన కొన్ని గ్రౌండ్స్ మనం కోర్టుకు చూపెట్టవలసి ఉంటుందండి. తీవ్రమైన క్రూరత్వం, అసాధారణ పరిస్థితులు, మోసం చేయటం, అంటే భార్యలు కూడాను కొంతమంది ఈ మధ్య రకరకాలుగా మోసాలు చేస్తున్నారు అనుకోండి, తీవ్రమైన మానసిక హింస లాంటివి ఉంటే కోర్టు ఈ 1 year లోపల కనుక పిటిషన్ వేస్తే, అంటే 2 years లిమిటేషన్ పక్కన పెట్టి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వచ్చు. అంటే కోర్టులో కేసు వేయడానికి ముందు భర్తకి కొన్ని విషయాలు ముఖ్యమండి, అంటే రుజువులు చూపించడానికి. ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ ఉంటాయి, అవి జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి. లెటర్స్ ఉంటాయి, ఈమెయిల్స్ ఉంటాయి, అట్లాగే కుటుంబ పెద్దల మధ్య చర్చలు ఉంటాయి, అంటే మీడియేషన్ ప్రయత్నాలు ఉంటాయి. ఇవన్నీ కోర్టులో ఈ భర్తకి ఉపయోగపడతాయండి. అంటే ఆమె కంటిన్యూస్గా 2 సంవత్సరాలు రాకపోతే ఈ ప్రయత్నాలన్నీ కూడాను భర్తకు ఉపయోగపడతాయి. అంతేగాని నువ్వు పట్టించుకోలేదు, ఆమె పట్టించుకోలేదు, నిశ్శబ్దం రాజ్యం వెళ్ళింది ఈ 2 సంవత్సరాలు, ఎట్లా ఇస్తామయ్యా నీకు, నీ బాధ్యత కనీసం లేదా అని కోర్టు తప్పకుండా అడుగుతుందండి. అడుగుతుంది. ఎందుకంటే భర్త నువ్వు ఇంటికి వస్తే నీ సంగతి నేను చూస్తానని మానసికంగా పాపం అమాయకురాలను చేసి బెదిరించవచ్చు కదా.
సో కోర్టు అనేది చాలా సున్నితంగా ఉంటుంది, చాలా సున్నితంగా కూడా నువ్వు ఆలోచిస్తుందండి. లేకపోతే ఏమైందంటే భార్యకి ఒక అవకాశం వస్తుంది, లేదండి వీళ్ళు నన్నే పంపించేశారు, నాకు అక్కడ చాలా హింసకు గురయ్యాను అని చెప్పుకునే అవకాశం ఉంటుందండి. అందుకని తొందరపడి భర్త కూడా ఎప్పుడు కేసులు వేయకూడదు. నేనేదో చాలా పవిత్రుణ్ణి అని చెప్పేదానికి ఒక ఫీలర్ ఇవ్వకూడదు కోర్టుకి. ఒక్కోసారి ఎమోషన్లో కేసు వేశారనుకోండి, అప్పుడు కేసు రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉందండి. అంటే భర్త మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు ఎప్పుడు కూడాను వీలైనంత వరకు సమాధానపరిచే ప్రయత్నం చేస్తుంది, మధ్యవర్తిత్వం కోసం కూడాను ప్రయత్నం చేస్తుంది, వీలైనంత వరకు వివాహ బంధాన్ని కాపాడటం కోసం వైపుకు చూస్తూ ఉంటుందండి. చాలామంది లాయర్లు ఏం చేస్తారంటే 99% ఉచిత సలహా పడేస్తారండి, ఉచిత సలహా పడేస్తారు. చాలామంది లాయర్లు బాధ్యతతో కూడాను వ్యవహరించరండి. నా అనుభవంలో చెప్తున్నాను. ఏముంది, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ పిటిషన్ వేసేవయ్యా, నేను కాపురం కొనసాగిద్దామని ప్రయత్నం చేశాను అని కోర్టుకు చెప్పుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఈయన ఈ లోపల ఏం ప్రయత్నాలు చేశాడు అవి ఏమీ రాకుండా క్యాజువల్గా వేసేస్తారు. వెళ్ళిపోయిందండి, 2 సంవత్సరాలు దాటింది, ఉలుకు లేదు పలుకు లేదు. అంటే ఏదో ఒక రకంగా RCR వేయిస్తారు, రెస్ట్రిక్షన్ కాన్జుగల్ రైట్స్ వేయిస్తారు అనమాట. అప్పటికీ నోటీసులు పంపినా భార్య కోర్టు మెట్లెక్కలేదనుకోండి, అడ్వకేట్ని కూడా పెట్టుకోలేదనుకోండి, అంటే మాట్లాడకుండా ఉందనుకోండి, అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ పిటిషన్ వేస్తుంది కదా, దాంట్లో డిక్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. తర్వాత ఏమవుతుందంటే ఆ డిక్రీ అంటే భార్య వైపు నుంచి అనుకోని నిశ్శబ్దం కనుక ఇలాగ 2 ఏళ్ళు కనుక ఉంటే భర్తకి అది అనుకూలంగా ఉంటుంది, విడాకుల పిటిషన్ వేసుకోవచ్చు ఆ డిగ్రీని ఆధారంగా చేసుకుని అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక వెసులుబాటు ఉంది భార్యకు కూడా. జనరల్గా రెస్ట్రిక్షన్ కాన్జుగల్ రైట్స్లో భార్య నిశ్శబ్దంగా ఈ 2 ఏళ్ళు ఉన్నందువల్ల, అంటే అసలు ఉలుకు పలుకు లేకుండా ఉండటం వల్ల ఈ డిగ్రీ వచ్చిందనుకోండి, దానికి ఒక కోర్టు లిమిటేషన్ ఉంటుంది, నాకు గుర్తులేదు, అది 90 days ఎంత ఏదో ఉంటుంది అనుకుంటా. అంటే ఈ విషయం తెలిసిన తర్వాత భార్య కోర్టుకు రావచ్చు. ఈ లోపల అంటే ఈ అపీల్ టైం లోపల కనుక భార్య ప్రత్యేకమైన కారణాలతో కనుక కోర్టుకు వచ్చినట్లయితే రెస్ట్రేషన్ పిటిషన్ వేసుకొని, లేదంటే ఇక్కడ అన్యాయం జరిగింది, కొన్ని కారణాల వల్ల అసలు నేను ఈ విషయాన్ని పట్టించుకోలేకపోయాను, నాకు నోటీసులు కూడా అందలేదు, అందినా కూడాను నాకు చాలా అనారోగ్యంగా ఉంది, ఆర్థిక పరిస్థితులు సహకరించట్లేదు, ఈ లోపల కొన్ని అమ్మ నాన్న తోబుట్టువుల మరణాలు సంభవించాయి, చేతగాందాన్ని అయిపోయాను అని చెప్పి కనుక సరి అయిన సాక్ష్యాధారాలతో కనుక కోర్టు దగ్గరికి వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ సాక్ష్యాలను పరిశీలించి ఆ డిగ్రీని క్యాన్సిల్ చేసేస్తుందండి కోర్టు. చాలా కరుణతో ఉంటుందండి, తొందరపడదు కోర్టు ఎప్పుడు కూడా. ఆ తర్వాత భార్యాభర్తల్లో ఎవరో ఒకరు డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. ఎందుకంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అనే పిటిషన్ వీగిపోయింది కదా, ఇక మీరు ప్రత్యేకమైన కారణాలు చూపెట్టి మీరు విడాకులకు వేసుకోండి, ఈ RCR పిటిషన్ నేను కొట్టేస్తున్నానని చెప్తుందండి. దాన్ని ఆధారంగా చేసుకుని భార్య మళ్ళీ విడాకులకు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మ్ మెయింటెనెన్స్ కోరచ్చు, పర్మనెంట్ మెయింటెనెన్స్ చివరికి వచ్చేస్తుంది అనుకోండి, అది ఎంత వస్తుంది ఏమిటనేది ఆయా కేసుల యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు ఈ భార్య భయంతోనో అవమానంతోనో మానసిక హింసతోనో అత్తింటి వాళ్ళ యొక్క ఒత్తిడితోనో ఒక్కొక్కసారి వెనక్కి వచ్చేస్తుందండి. అంటే అక్కడ కొన్ని అపార్థాలు చోటు చేసుకుని ఉండొచ్చు, మోస మాటలకి ఈమె లోబడి ఉండవచ్చు కదా, అత్తమామలు లేకపోతే భర్త ముసలిగా నీళ్ళు కార్చి ఉండవచ్చు, అంటే వాళ్ళ ఇంటెన్షన్ వేరేదై ఉండవచ్చు, లేదు అక్కడ ఈగో క్లాషెస్ వచ్చి ఉండవచ్చు, బ్లాక్మెయిలింగ్ జరిగి ఉండవచ్చు. సో ఒక్కొక్కసారి కుటుంబ జోక్యంతో కూడాను అంటే వీళ్ళు కూడా అన్నెసెసరీగా ఇంటర్ఫేర్ అవుతుంటారు కదా అమ్మాయి తల్లిదండ్రులు కూడా, అందువల్ల కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చి ఉండొచ్చు అండి. అందుకనే కోర్టులు ఎప్పుడు కూడాను వెంటనే ఎవరిది తప్పు అని ఇదమితంగా నిర్ణయించండి. ఎంత ప్రాసెస్ ఉందండి, ఏదో అమ్మాయి వెళ్ళిపోయిందంటే ఊరికనే ఎందుకు వెళ్ళిపోతుందండి అమ్మాయి, అందరినీ నమ్ముకొని ఇంటి పేరు వదులుకొని ఏదో వారసత్వం నిర్మించడానికి అత్తగారింటికి వస్తే క్యాజువల్గా అలా వెళ్ళిపోతుంది. అందులో భారత స్త్రీ వెళ్ళదు కదా, బలమైన కారణాలు ఉంటాయి. కాబట్టి రెస్ట్రిక్షన్ కాన్జుగల్ రైట్స్ ఏదో భర్త వేసేసాడని చెప్పేసి అలా ఊరుకోదండి, ఊరుకోదు. అవసరమైతే వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ ఉంటుంది, అంటే భార్యకి అవకాశం ఇవ్వాలని. అంటే ఒకటండి, ఇక్కడ భారతదేశంలో భారత స్త్రీ ఎప్పుడూ కూడాను మోసానికి దగాకి గురి కాకూడదు, ఒంటరిగా అలా ఉండిపోకూడదు ఏ ఆర్థిక సహాయం లేకుండా అన్న ఉద్దేశంతో విడాకుల కేసుల్లో కూడాను సఫిషియెంట్గా ఆమె ఏజ్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు కానీ పిల్ల కానీ ఉంటే ఆమె భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ భరణాన్ని సెటిల్ చేస్తుందండి. లేదు పర్మనెంట్ ఎలమెంట్ అయినా ఒకటి ఉంటుంది, అటుపక్షం వాళ్ళు ఇటుపక్షం వాళ్ళు కూర్చొని
ఓ పిల్ల ఉంది, ఈమె ఈమెకు దగ్గర దగ్గర 34-35 ఏళ్ళు, పిల్లకేమో 5-6 ఏళ్ళు. వీళ్ళిద్దరికీ చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి 1 crore 2 crores లేకపోతే ఇంత పెద్ద ఆస్తి ఏదైనా ఒక ఇల్లు మేడో లేకపోతే పొలమో ఉంటే అమ్మాయి పేరు మీద పర్మనెంట్గా రాసేసాయి. అది పర్మనెంట్ ఎలిమినీ కింద అమ్మాయి ఇక ఆమె జీవితం ఆమె ప్రారంభిస్తుంది అని చెప్పేసి కూడాను పర్మనెంట్ ఎలిమినీ కూడా రకరకాలుగా కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ఇది అవుట్ ఆఫ్ ది కోర్టు కనుక సెటిల్ చేసుకొని వస్తే అమ్మాయికి మామూలుగా ఒక శాశ్వత పరిష్కారాన్ని విడాకుల రూపంలో కోర్టు ఇవ్వచ్చు. చివరిగా ఒకటండి, ఈ వివాహం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ పార్ట్నర్షిప్ యాక్ట్లో ఉన్నట్టుగా ఒప్పందం కాదండి, కాంట్రాక్ట్ కాదు. ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్సుల కలయిక, 2 కుటుంబాల కలయిక, గొప్ప వారసత్వ నిర్మాణ వేదిక అండి వివాహం అనేది. ఎక్కువగా ఏం జరుగుతూ ఉంటాయంటే ఈ అహంకారాలు తారాస్థాయికి చేరితే ఇటువంటి పరిస్థితులన్నీ వస్తాయన్నమాట. పెద్దలు నిజాయితీగా లేకపోయినా కూడా పరిస్థితికి వస్తాయి. మా అమ్మాయి రాదండి, మీరు ఏదో అన్నారట కదా, మేము పంపించమండి అని చెప్పేసి అమ్మాయి తల్లిదండ్రులు భీష్మించి కూర్చున్నారనుకోండి, ఇప్పుడు అమ్మాయి జీవితం ఏం కావాలి చెప్పండి. కాబట్టి ఇటు తల్లిదండ్రుల్లో కనుక అహంకారం కనుక తారాస్థాయికి చేరితే మధ్యలో పిల్ల జీవితము లేదా మనవరాలు ఉంటే వాళ్ళ జీవితం కూడాను అగ్ని పరీక్షకు గురయ్యి నాశనం అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఇవన్నీ లేకపోతే అద్భుతమైన మధ్యవర్తిత్వాన్ని అటు పేరెంట్స్ అటు పెద్దలు కనుక చేస్తే అసలు దీనికి మించిన కోర్టు తీర్పు లేదండి. దీనికి మించిన కోర్టు తీర్పు లేదు. చివరిగా నేను ఒక మాట చెప్తానండి, అటు తల్లిదండ్రులకి భర్తలకి భార్యకి ఒకటే చెప్తానండి, తగ్గండి. కూర్చొని మాట్లాడుకోండి. అహానికి పోకుండా అవసరమైతే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళండి. చిన్న విషయాలకి మీరు పెద్దవిగా చేసుకొని చూస్తున్నారేమో, వాళ్ళు ఆ విషయాలకు ఇంపార్టెన్స్ చెప్తారు. అప్పుడు ఎవరో ఒకరు తగ్గుతారండి. అలా తగ్గి మళ్ళీ కుటుంబాల దగ్గర పిల్లల్ని కానీ వాళ్ళకి అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చిన సంఘటనలు కూడాను ఈ సమాజంలో ఉన్నాయండి. కానీ ఒక్కడి మటుకు నేను చెప్తున్నానండి, నేను కూడాను ఒక 37 ఏళ్ళు కోర్టులో పనిచేశాను కాబట్టి చెప్తున్నాను, ఒక్కసారి కనుక కోర్టు ఎక్కితే మీ కాలం, మీ వయస్సు, మీ సంపాదన, మీ మానసిక శాంతి మీ చేతిలో ఉండవండి. కాబట్టి ప్రయత్నాలు చేయండి. కోర్టుకు రావటము ఇటువంటి కేసుల్లో, గృహహింస కేసుల్లో పోలీస్ స్టేషన్ పోవడం అనేది ఎప్పుడూ కూడాను చివరి ప్రయత్నంగా ఉండాలండి, లాస్ట్ రిసార్ట్గా ఉండాలి. నేను చేసిన వీడియోలో కూడాను అది చెప్పాను నేను. కాబట్టి ముందు ఆహాలు తగ్గించుకోండి. ఆహాలు కనుక తగ్గించుకుంటే వీలైనంత వరకు విడాకుల దాకా పోవాల్సిన అవసరం లేదండి. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ దాకా పోవాల్సిన అవసరం లేదండి. అమ్మాయి కూడాను అత్తగారి ఇల్లు వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళవలసిన అవసరం ఉండదండి. ఇదంతా కూడాను మన మనస్సు చేసే ఒక విధమైన మాయ అంతే, అంతకంటే లేదు. అందుకనే నాలాంటి వాళ్ళు అనుకోజ్ఞులు ఈ వీడియోలు చేయటం జరుగుతున్నదండి. సో ఇదండి వీడియోల సంగతి. వినంత కృతజ్ఞతలు. మీకు నచ్చితే నా వీడియోలన్నీ చూడండి. 818వ వీడియో ఇది. రకరకాల సబ్జెక్ట్స్ మీద చేశాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయమండి, నేనేం బలవంతం చేయను. అయితే ఒక రిక్వెస్ట్ ఉంది, అదేంటంటే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళు ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఈ వీడియో చూసిన తర్వాత తగ్గచ్చేమో, ఆ పుణ్యం మీకు కూడా వస్తుందేమో కదా. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మంచి మెసేజ్ పెట్టండి. అట్లాగే 3వ అవకాశం ఏంటంటే నాతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089. నా పేరు మారుతి కిరణ్ అండి, ఇంటి పేరు పోరూరు. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని కనుక టైప్ చేస్తే PORURI అని మా ఇంటి పేరు వస్తుందండి. ఆ విధంగా నా ఛానల్ కూడా మీరు చూడవచ్చు. లైక్ బటన్ అంటారా లేకపోతే బెల్ ఐకాన్ అంటారా, అవన్నీ మీ ఇష్టం అండి. ఎందుకంటే ఆ విధంగా నేను రిక్వెస్ట్ చేసే స్థాయిలో కూడా ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ వీడియోలన్నీ కూడా. సో ఇదండి సంగతి. నమస్కారం.